తన కుమారుడుగా తన కుమార్తెగా నిన్ను స్వీకరించాడు కనుక ఆయన కుమారుడుగా ఆయన తన పని చేయటానికి నీలో నాలో ఆయన చూస్తుంది ఏమిటయ్యా అంటే విశ్వాసం. నేను చిన్నప్పుడు కాదు, మా పెద్దమ్మాయి చిన్నప్పుడు బండి మీద ఎక్కించుకొని వెళ్తూ ఉన్నా. ముందు వైపు కూర్చొని ట్యాంక్ మీద కూర్చొని బండి మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆమె చేతులు వదిలేసి ఇలా కాళ్ళు చేతులు ఇలా ఊపుతూ ఉంది. దాన్ని పోయి డానీ అన్న లాంటి వాళ్ళు చూసి, అమ్మాయి నీకు అసలు భయం లేదా, కాళ్ళు చేతులు అట్టు ఊపుతున్నావు బండి మీద అంటే, భయమే లేదు ఇలా ఊపుతూ ఉంది. తర్వాత దగ్గరికి వచ్చి అంత ఫ్రీగా ఉన్నావు ఎందుకని అని అంటే ఆమె చెప్పిన మాట ఏంటంటే, డ్రైవింగ్ మా డాడీ చేస్తున్నాడు అంది. డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారు? వాళ్ళ డాడీ చేస్తారు. అందుకని బిడ్డ ఎలాగుంది? ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తుంది ఎవరు? దేవుడే కానీ నీకు నువ్వే, దేవుడే కానీ మనకి మనమే కదండి. ఆ దేవుడు నీకు తండ్రిగా ఉంటే, ఆ తండ్రికి నీవు బిడ్డగా ఉంటే, ఆ తండ్రి ఒడిలో నీవు విశ్వాసం ఉంచితే నీవు ఎలా ఉంటావు? పరిస్థితులు ఎలా ఉన్నా కానీ. అందుకని అబ్రహాము మెసొపొతామియాలో మహిమ కలిగిన దేవుడు అబ్రహామును పిలిచి తాను వాగ్దాన భూమిలోనికి తీసుకుని పోతున్నప్పుడు అబ్రహాము వెంట ఎంతమంది వచ్చారయ్యా అంటే 318 మంది బ్రదర్స్, యుద్ధ వీరులు. వాళ్ళకి భార్యలు 318 మంది ఉంటారు కదండి. అప్పుడు మొత్తం ఎంత? 636. ఇద్దరేసి పిల్లలు అనుకోండి, అప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటారు? వాళ్ళు 636. కలిపి మొత్తం ఎంతమంది? 1272 మంది. వీళ్ళకి ఒక వికెట్ పడిపోయి ఒక వికెట్ మిగిలిపోయి అమ్మా నాన్న ఇద్దరు ఉన్నా లేకపోయినా సరే ఒకళ్ళు ఉన్నారనుకోండి, బ్రదర్ తరపున ఒకళ్ళు, సిస్టర్ తరపున ఒకళ్ళు ఉన్నారనుకోండి, మొత్తం వాళ్ళు ఎంతమంది ఉంటారు? వాళ్ళు ఒక 600 మంది ఉంటారు. వీళ్ళందరూ కలిసి సుమారుగా అబ్రహాము పక్షముగా 1500 మంది అనుకోండి. వీళ్ళైనా వచ్చింది, అబ్రహాంతో పాటు ఇంకెవరు వచ్చారు? లోతు వచ్చాడు. లోతు అయినా వచ్చింది. లోతు ఎవరు వచ్చారండి? లోతు పనివారు కూడా వచ్చారు. అబ్రహాము పనివారికి లోతు పనివారికి ఏం కలిగింది? కలవరం, వైరం కలిగింది. వాళ్ళిద్దరికి వైరం